సాధారణంగా వారాహి రూపంలో ఉండే వారాహి దేవత సప్త కన్యల్లో ఒకరు. ఆమె కారుమేఘం వంటి రూపంలో ఉంటుందని దేవి భాగవతంలో చెప్పబడుతోంది. ఈ వారాహి దేవిని పూర్వకాలంలో రహస్యంగా రాజులు, మంత్రులు, సైనికులు, మాంత్రికులు, తాంత్రికులు, శత్రువులు ఉండేటటువంటి వారు కొలిచేవారట. ప్రస్తుతం ఆమెను మాసాల్లో వచ్చే పంచమి నాడు భక్తులు కొలవడం చేస్తున్నారు. కలియుగంలో వారాహి రూపంలో ఉన్న ఈ మాతను పూజించే వారికి సర్వశుభాలు చేకూరుతాయి. ఈమె మహావిష్ణువు అంశం. అలాంటి ఆమెను కొలిస్తే కోరికలు ఇట్టే నెరవేరుతాయి. ఇక మీ కోరికలు సులభంగా నెరవేరాలంటే ఈ పరిహారాన్ని ఇంట్లో చేయవచ్చు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. వారాహి అమ్మవారికి ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా మీరు అనుకున్న కార్యాలు తప్పక నెరవేరుతాయి. ఈ పరిహారాన్ని ఇంట్లో కానీ లేకుంటే వారాహి అమ్మవారు కొలువై ఉండే ఆలయంలోనూ చేయవచ్చు. ఈ పరిహారం ఏమిటో చూద్దాం. పెసళ్లను ఓ ప్లేట్లోకి తీసుకొని చదునుగా చేసుకోవాలి. వారాహీదేవి పటం ముందు ఈ పెసళ్లతో నింపిన ప్లేటును ఉంచి దానిపై 2 ప్రమిదలతో నేతి దీపం లేకుంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా 9 రోజులు వరుసగా ఈ దీపాన్ని వెలిగించి వారాహి అమ్మవారిని పూజించాలి. ఇలా చేస్తే మీ సంకల్పం సిద్ధిస్తుందని వరాహీదేవి ఉపాసకులు చెబుతున్నారు. ఈ దీపం వెలిగించడం ద్వారా వరాహీదేవి అనుగ్రహం లభిస్తుంది. 9 రోజుల తర్వాత ఈ పెసళ్లను ఆవులకు మేతగా ఇవ్వడం లేదా చెరువుల్లో వేయడం చేయొచ్చు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.